సోదమ్మా సోది చెప్తావమ్మా సోది. ఎంతమా? ఎంత ఏమన్నామ్మా? 50 రూపాయలే. 50 రూపాయలు లేదమ్మా, 30 రూపాయలు చెప్పే మంది చెప్పమా. మోవు 30 రూపాయలు చెప్పేది అంత అబద్ధాలు చెప్తారు. మేమా 10 మంది వచ్చున్నాం వాడికి. 10 మంది ఉండింది ఉన్నట్టు చెప్తాం. చూసిన మహాలక్ష్మి కల్లా కొట్టుకొస్తుందమ్మా నీక చెప్పేసుకొని నీకు ఉండింది ఉన్నట్టు చెప్తానా? సరే 30 ఉందమ్మా నా కాడ. 30 కాదులే, ఇంకో మాట చెప్పు. లేదు 30 చెప్తే చెప్పు, లేకపోతే నీ ఇష్టం, నేను ఏం చేయలేదు. సరేలే ఫస్ట్ పోయేటప్పుడు ఒక్క ఇస్తాలే. సరే ఇస్తాలే, నువ్వు అన్ని నిజం చెప్తే ఇస్తారేను. సరే. అమ్మ పలుకు అమ్మమ్మ పలుకు జేజమ్మ పలుకు మీ ముత్తాత మా తాత మీ కొడుకులు మా బిడ్డలు ఊరోళ్ళు పక్కింటోళ్ళు అందరూ పలుకు తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇదే చెప్పేది భలే చెప్తాను నేను. సోదే అందరి మాదిరి కాదంట. అమ్మమ్మ నాయనమ్మ బలి కానీ సోదా. మో మీ అమ్మమ్మ మీ తాత మీ అమ్మ నాయన అందరూ చచ్చిపోలా? చచ్చిపోతా వాళ్ళందరూ కదా ఇప్పుడు పలకాలు వచ్చి నీకు బయట వాళ్ళందరూ ఎందుకు పలకాలా? వాళ్ళందరూ పలికితే నీకు సోది కరెక్ట్ గా వస్తుందే తల్లే. నీకు చెయ్యి ఎట్టుందంటే మహాలక్ష్మి కలట్టే కొట్టకొస్తుంది. నీకు ఒకరికి పెట్టే బుద్ధే గాని ఒకరికి ఆడి తినే బుద్ధి లేదమ్మా. నేనే లేదు, ఎవరికైనా పెడదలుచుకుంటావు తెలుసు కదా నీకు కూడా. మీ అమ్మగారు పుట్టింది ఈ పక్క, మీరేమంటే ఇప్పుడు ఈ పక్కన ఉన్నారు. నిన్నిచ్చింది ఈ పక్క, మీరు ఇప్పుడు ఈ పక్కకు వచ్చేసి ఉన్నారు. నిజమా అబద్ధం? నిజం చెప్పు. ఏదైనా నిజం చెప్పు. నిజమేనా? నిజమే. ఎందుకంటే ఇది ఎటమంటి కొండ అంటే అటమంటి కొండ, ఏదైనా నిజాలు చెప్తాది. పెనిమిటి నిండు నూరేళ్ళ ఆయుష్ ఉందమ్మ. నీ పెనిమిటి నీ మాట అంటాడు. బాగా రాజ్యం అదేవాడు పుసుక్కు నిన్నట్టే అంటాడు. పక్కదారిలోకి పోయి వచ్చేస్తాడు. నిన్నేమంటే ఎత్తిని పెట్టుకుంటాడు. అది ఈ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. మా నాకు ఎంతమంది సంతానం నువ్వు చెప్పటమా? నీకు 1 2 3 4 ఇంతమంది ఉండారే తల్లి. బుర్రక్కలు పెంటులు పోతులు అందరూ ఉండారే అమ్మ. నాకు ఆడున్నారమ్మ అంతమంది తల్లి. నీ సంతానం అదే అమ్మా. నేను చెప్పింది నీకు సంతానమే కాదే తల్లి. నీకు తోడబుట్టినోళ్ళు ఈ పక్కన ఉండారు. ఈ తావర నేను తోడబుట్టిన వాళ్ళ గురించి అడగల, నా సంతానం గురించి అడిగిన. ఇది పోయినట్టే. 2 పెంటులు ఒక్క పోతే తల్లి నీకు. వాళ్ళు ఏడుండారు, ఏం చేస్తున్నారు? ఏడుండారంటే ఏం చెప్పేనే తల్లి. మీ ఇంట్లో ఒకటి జరిగి ఉండాది. అదొక్కలో మీరుండారు. నాకేం కనపట్టలేదు. ఏం జరిగింది? నేను జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా, జరిగిపోయింది కూడా చెప్తా. ఈ కొండ మీద ఆన నువ్వు బాగా గుర్తించుకో తల్లి. నీకు ఎడంత ఎంత బాధ ఉండదు నీకు. ఆ బాధ తీరాలంటే నువ్వేం చెయ్యాలి? చచ్చిపోయిన మీ మామకి ఇంతవరకు దండం పెట్టడం లేదే తల్లి. ఏడు చేరి ఆడస్తున్నాడు. సారి పండగ నీకు అంత బడుకు మంచి కొడుకునిచ్చినాడే తల్లి. నీ ఇంటికి కాకిలాగా కాపలాగా వస్తున్నానే తల్లి. నీ ఇంటికాడ ఎప్పుడు కావు అని ఆ చెట్టు మీద అరస్తుంటానే కాపలాగా వస్తే మా ఇంట్లో ఎంత గౌరవం జరుగుతుంది. ఈ చెట్టు కింద చేరి ప్రతిరోజు కావు నరస్తున్నానే తల్లి. మీరు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. గుర్తు మా ఇంట్లో ఇంత అవాంతరం జరిగితే, ఇంత ఘోరం జరిగితే, నువ్వు కాగలా కావమని ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందంటే తల్లి నువ్వు వినవే అమ్మా. నువ్వు వినవు. ఇంత పుట్టెడు దుఃఖం ఆ నుంచి వచ్చిందమ్మా. ఆ నుంచి వచ్చింది నీకు పుట్టెడు దుఃఖం. నీ ఇంటికి ఆ నుంచి తెచ్చుకున్నారే తల్లి. నేను ఆ రోజు చెప్తానే ఉన్నా. నేను కాకిలాగా అరస్తున్నా కూడా మీకు ఎనరాల. కామెడీ చేస్తున్నావా? నువ్వు అంది చెప్పటమా? ఏది చెప్పమ్మా తల్లి. 30 రూపాయలు అన్నావా? దేరాల బాగా 30 రూపాయలకి 300 మాటలు చెప్పించుకున్నావమ్మా. ఎంత చెప్పాలమ్మా? సూర్యుడు ఇట్టున్నాడు ఇటు వచ్చినాడు. ఎంత చెప్పానమ్మా నీళ్ళు పడతాయా పడవా? చెప్పలే. ఎందుకు పడవే తల్లి? 3 రోజుల్లో ముంచుకొచ్చే వాన ఒకటి ఉండదు. మీ తోటలో వరదలై పారతాయే తల్లి. అమ్మా వాన కాదు, బోర్లో నీళ్ళు పడతాయా పడవ? బోర్ వేయాలంటే నీకు ఆ డబ్బులు ఉండాలి కదా తల్లి. నీకు ఆ డబ్బులు ఉంటే 10 బోర్లు వేయించుకోయమ్మా. మా ఊరికి కూడా వచ్చి ఒక బోర్ వేయించే తల్లి. Match with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. తొక్కేశారమ్మా.
లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మో అనుకున్నట్టువే చెప్పలేదు మనవా ఎన్ని చెప్పాను మా ఇప్పటికి పిల్లకాయల గురించి చెప్ತೀನಿ మీ మామ వచ్చా ఎన్ని వచ్చా మీ పుట్టింటోళ్ళే చెప్ತೀನಿ మీ అత్తోళ్ళే చెప్ತೀನಿ మీ మామ దండం పెట్టమని చెప్ತೀನಿ ఇటు పక్క దండం పెట్టమని కూడా చెప్ತೀನಿ మేము ఇచ్చున్నావా ఒకటి మందలు చెప్పమా నువ్వు ఎవరికైనా డబ్బు రూపాయలు ఇచ్చున్నావా తల్లి డబ్బు రూపంలో ఇచ్చుండావు ధన రూపంలో ఇచ్చుండావు బంగారు రూపంలో ఇచ్చుండావా తల్లి ఇట్లాంటి బంగారు రూపంలో ఇచ్చుండా కాదు డబ్బు రూపంలో ఇచ్చుండావే తల్లి నువ్వేడ తల్లి కట్టే వాళ్ళకి ఇవ్వకుండా కట్టిన వాళ్ళకి ఎల్లండే అని ఇచ్చేస్తే ఎట్టొస్తాయే తల్లి ఓళ్ళు గుడుగుడు గుడుగుడు మన రైల్లో ఎప్పుడో వెళ్ళిపోయి ఊరే దాటేసినారే అమ్మ అయ్యరావు నువ్వు బాధపడబాకు బంగారం లాంటి మహాలక్ష్మి మొహాన్ని ఈ విధంగా దిగాభరంగా పెట్టుకున్నావే ఏ మీ బుర్రకి ఒకటి అనుకోనుండవు మా బుర్రోడికి ఈ తావరంలో అనుకోనుండవు మా కొడుక్కి మీ కొడుక్కి తావరంలో అనుకోనుండవు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగదే తల్లి ఏమ్మా ఏమంటే నీ బుర్ర ఇటు పక్క చూసుకొని ఉన్నాడు ఏ పక్క ఈ పక్క ఎప్పుడు నీకయన్నీ చెప్పడే తల్లి ఒకేసారి మూడు వేసుకొని నీ ఇంటికి తీసుకొస్తాడే తల్లి చిన్న చిట్టిని తీసుకొని వస్తాడే తల్లి నేను ఇటు పక్క చూసి అంత వచ్చిన కట్నం ఇట్నం వచ్చినంత వేస్ట్ అమ్మా వేస్ట్ నువ్వు నాకు డబ్బులు ఇస్తే పోతాయి ఇందాక ఆయనది చెప్పిందే చెప్పించుకున్నావు నువ్వు నాకు డబ్బులు ఇవ్వమ్మా 30 రూపాయలు అటు పెట్టా నేను నిజాలు చెప్పాను మనకి 30 రూపాయలు చూస్తాను వచ్చి కూర్చోమ్మా నువ్వు ఎవరైనా 50 రూపాయలు ఇస్తారా నీకు చెప్పొచ్చు అన్నీ నేను చెప్పింది అబద్ధాలే కదా ఇప్పుడు 50 నిజాలు చెప్తా కొడుతున్నావో తిడుతున్నావో ఏం అర్థం కావట్లేదు చూద్దాం నీకు అట్ట కనబడుతుంది తల్లి నిన్నిచ్చింది ఈ పక్క కదా నీకు అది అర్థం కావటంలే తర్వాత పక్క వాళ్ళు ఇట్నే ఉంటారే తల్లి నీలాగా అందంగా అందుకని పొగడుతున్నాను తిడుతున్నాను నువ్వే అర్థం చేసుకోయే తల్లి అటు కూడా నిజం అంటే నిజం చెప్పలా అన్ని అబద్ధాలు చెప్పినావు డబ్బులు లేవి కొండ దేవర కొండ నువ్వు ఇట్లా డబ్బులు ఇవ్వని తెలిసి నీకు పుట్టి అబద్ధాలే నాకు వద్దు నీకు ఆయన డబ్బులు ఇస్తే పిల్లికి కూడా బిచ్చి అవుతున్నది అందుకే ఇటు వచ్చే వాళ్ళు కూడా అట్ట పోతున్నారు